హాయ్ అండి. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం. అందుకు ముందుగా 2 ఎగ్స్ తీసుకొని బర్నర్లో నూనె వేసి బాగా ఫ్రై చేయాలి. దానిలో కాస్త ఉప్పు కారం వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా వేపకండి, రబ్బర్ లాగా అయిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత అది పక్కన పెట్టుకుంటాం. ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, బాగా వేయించుకోవాలి. ఇష్టమైన వాళ్ళు టమాటాలు కూడా వేసుకోండి. నాకైతే ఇష్టం లేదు, అందులో నేను టమాటా వేయలేదు. సోయా సాస్, అందులో టమాటా కెచప్, ఫ్రైడ్ రైస్ మసాలా, కారం వేసుకొని బాగా కలుపుకోండి. సోయా సాస్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, అందుకని మనం తర్వాత కొంచెం రైస్లో వేసుకుందాం. ఇప్పుడు కాస్త వాటర్ పోసుకోండి, తర్వాత రైస్ వేసేసేయండి. ఇప్పుడు అన్నానికి తగినట్టు సాల్ట్ వేసుకోండి. బాగా కలుపుకోవాలన్నమాట. మంట తగ్గించకుండా హైలో పెట్టి బాగా వేంపాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్గుని కూడా వేసేసి కాస్త 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి బాగా వేపేశారంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం ఇంటికి రాగానే వాళ్ళకి ఇలా చేసి పెట్టేసాం అనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. బయట దొరికే ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలు ఆరోగ్యంగా బాగా ఉంటారు కదా. నేను ఎప్పుడు ఇంట్లోనే అన్ని స్నాక్స్ రెడీ చేసి పెడతానండి, నాకు తగినట్టు చేసి పెడతాను. బయట అయితే ఎక్కువ తెప్పించను. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఎంతో ఈజీగా కొంచెం రైస్ మిగిలిపోతుంది కదా, ఆ రైస్తో కూడా చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు, ఎగ్ తినని వాళ్ళు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే వెజిటేబుల్స్ కొనవచ్చు. నా వంట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.